ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనము మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి దేవుని వాక్యం పఠిస్తున్నాము, ధ్యానిస్తున్నాము, బైబిల్ స్టడీ చేస్తున్నాము. 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. సో 6వ అధ్యాయము 3 వచనాలు మనం చూసుకున్నాం ఆల్రెడీ. 4, 5, 6 వచనాలు ఈరోజు వీలైతే కనుక ఆ 3, 4, 5, 6 వచనాలు మాత్రమే ఈరోజు బహుశా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 వచనాలు మనం చూసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇవి చేయటానికి ముందు పోయిన వారం మనం చూసుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మొదటకు సాగిపోవుదము. సో క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశాలు ఇక చాలు అని అంటున్నాడు. క్రీస్తును గురించినటువంటి మూలోపదేశం ఏమిటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో క్రీస్తును గురించినటువంటి చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు. అది హస్త నిక్షేపణ కావచ్చు, మృతుల పునరుత్థానం కావచ్చు, తీర్పు కావచ్చు, తర్వాత బాప్తిస్మములు అంటే కడుక్కోవడం, అబ్లూషన్స్ కావచ్చు, ఆ అబ్లూషన్స్ కు సంబంధించిన బోధ. బేసిక్లీ లా ఆఫ్ గాడ్ విచ్ ఈస్ మోర్ ఆఫ్ ఎ టీచర్, లేకపోతే స్కూల్ మాస్టర్. లా ఆఫ్ ద లార్డ్ అనేది ఏంటంటే దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి లా ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అది మనకు టీచర్ లాంటిది. ఆ టీచర్ మనల్ని లేకపోతే గైడ్ చేస్తుంది. ఎక్కడికి గైడ్ చేస్తుంది అని అంటే సరైనటువంటి సత్యంలోనికి. లా ద్వారా అంటే క్రియల ద్వారా, లాలో చెప్పినటువంటి వాటిని చేయటం ద్వారా మనము రక్షింపబడం. కానీ లాలో చెప్పిన వాటి ప్రకారంగా మనం గనక ఎప్పుడైతే విశ్వాసం వైపుకు నడిపింపబడతామో, చెప్పిన దాని యొక్క సారాంశమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపుకు, యేసుక్రీస్తు అన్న పేరు లేకపోయినప్పటికీ క్రీస్తు వైపుకు నడిపింపబడతాము, అప్పుడు రక్షింపబడతాము, అప్పుడు మనం దేవునితో సరిచేయబడతాము అన్నటువంటి అంశాల్లో మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ కరెంట్ పోయేటట్లుగా ఉంది. సో బహుశా ఒకవేళ కరెంట్ పోయినా కానీ ఈ కొంచెం వెలుగులని నేను చేస్తాను వీలైనంత వరకు. ఒకవేళ నేను కనిపిస్తున్నాను, అందరికీ కనిపించకపోయినా కానీ వినిపిస్తే కూడా సరిపోద్ది కదా. ఓకే. సో మనము కాంటెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూసుకోవటానికి ముందు టెక్స్ట్ చదువుదాము. దాని సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ నేను ఒకసారి తెలుగులో చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయుచు క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవడం. బేసికలీ బలవంతులగుటకు, సంపూర్ణులగుటకు, లేకపోతే ప్రెస్సింగ్ ఆన్ టు ద మెచ్యూరిటీ అన్నటువంటి అంశంలో ఆ దృక్పథంలోనే ఇక్కడ ద ఆథర్ ఆఫ్ ది హిబ్రూస్, లేకపోతే హిబ్రీయులకు రాసిన పత్రిక యొక్క ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనసులో ఏముంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు అని అంటే, మనము మూలోపదేశాల్లో ఆగిపోకుండా అంచెలంచెలుగా ఎదగాలి, మన ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం అన్న అంశాన్ని చెప్తున్నాడు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, చాలాసార్లు మనము విన్న దాన్ని బట్టి మనం ఏదైతే దాంట్లో నుంచి చూడాలనుకుంటున్నామో దాన్ని ఆ అద్దాలు పెట్టుకుని బైబిల్ చదివే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చాలా మందికి 6వ అధ్యాయంలో వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే మనం పొందుకున్నటువంటి రక్షణ కోల్పోతామా, రక్షణ కోల్పోయే అవకాశం ఉందా? 6వ అధ్యాయంలో ఎక్కువ మంది ఈ వార్నింగ్ ప్యాసేజెస్ 3వ అధ్యాయంలో మనం చూసినట్లుగా, అలాగే 6వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా రాబోతోంది. ఇవన్నీ కూడా రక్షణ కోల్పోతామా అన్నటువంటి ప్రశ్న మనకు రెగ్యులర్ గా వస్తూ ఉంటది. సో ఈ ప్రశ్న రావడానికి గల కారణము మన పారాడైమ్, మనకున్నటువంటి ఆలోచన దృక్పథం. ఆ దృక్పథాన్ని కూడా ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు రక్షణ అంటే ఏంటి, కోల్పోవటం అంటే ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయము. ఆబ్వియస్ గా దేవుడు సెలవిస్తాడు, మనం పరిపక్వతలోనికి వెళ్ళాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. సో దేవుడు సెలవిచ్చిన మనం అలా సాగిపోదాం. దేవుడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ
విషయంలో దేవుని కుమారుని మళ్ళా శిరవేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచడం అసాధ్యము. ఇక్కడ వరకు మనం చూస్తాం. ఇంకా దానికి తర్వాత ఒకవేళ 8 వరకు చదవాలనుకుంటే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన తగును. తుదికది కాల్చి వేయబడను. ఏది? పంట కాల్చివేయబడుతుంది, భూమి కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రైట్? వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి ఒక భూమిలో గనక మంచి విత్తనాలు విత్తితే దాని మీద తొలకరి వర్షం పడిన తర్వాత అది ఎవరైతే నాటారో వారికి ఫలంగా రావాలి, కానీ ఫలంగా కాకుండా ముళ్ళ తొప్పులు వస్తే కనుక అది ఆ పెరిగినటువంటి వాటిని కుప్పగా పోసి కాల్చేస్తారు. ఇది ఫోకస్ బేసిక్ గా. సో బేసిక్ గా ఇక్కడ ఉన్నటువంటి ఫోకస్ ఏమిటి అని అంటే, పరిపక్వతలోనికి ఎదగకపోతే వచ్చేటటువంటి డిసిప్లిన్, పరిపక్వతలోనికి ఎదగకపోతే మనకు వచ్చేటటువంటి మనము పొందుకునేటటువంటి డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారు. పరిపక్వత అన్నది మెయిన్ గా ఇక్కడ ఈ కాంటెక్స్ట్. దానికి తోడుగా అందులో నుంచి తీయగలిగినటువంటి కొన్ని నియమాలు ఏవైనా ఉంటే తీసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. కానీ ఓవరాల్ గా ఇది ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, టెక్స్ట్ చదివాము, ఇప్పుడు కాంటెక్స్ట్ నాకు వివరించాలి. దయచేసి మనము బైబిల్ స్టడీలో ఉన్నాం. నేను ప్రసంగం చేయటానికి కాకుండా బైబిల్ స్టడీ చేయటానికి మనము అందరం కలిసి ఒక చోటుకు వచ్చాం కాబట్టి బైబిల్ స్టడీ చేద్దాం. దయచేసి మీరు మీ నోర్లు తెరిచి మాట్లాడాలి. మాట్లాడకపోతే మరి నేను ఒక్కడినే మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండడం అనేది బాగోదు అన్న ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నాను. సో మీరేమంటారు? మనం ఇంతవరకు చదువుతున్నటువంటి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క కాంటెక్స్ట్ ఏంటి? అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, వీడియో లేకపోయినా పర్వాలేదు. కొద్దిసేపు మనం డిస్కస్ చేస్తాం. కాంటెక్స్ట్ ఏంటి మనం చదువుతున్నటువంటి ఈ పత్రికకు? క్రీస్తును వెంబడించిన యూదులకు రాస్తున్నటువంటి లేఖ సూచనలు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. క్రీస్తుని వెంబడించినటువంటి హెబ్రీయులకు లేదా యూదులకు రాస్తున్నటువంటి లేఖ. ఓకే, ఇంతవరకు మనం ఏం చూసాం? సమరీగా మనం ఏం చూసాం? పోయిన వారం కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇది మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకు అనంటే ఆ కాంటెక్స్ట్ అర్థమైతేనే మనము ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఎలా రాస్తున్నారు అన్నది మనం చూడబోతున్నాం. దీనికి ముందు అంటే వాళ్ళు సరిగ్గా గ్రో కాలేదు స్పిరిచువల్ గా. ఓకే, ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు పాలు తాగుతున్నారు, ఇంకా యాక్చువల్లీ మీరు బలమైన ఆహారం తినాలి కానీ. సో బేసికలీ ఫోకసింగ్ ఆన్ గ్రోత్. కరెక్ట్, గ్రోత్ గురించి ఫోకస్ చేస్తున్నాడు. ప్లస్ రాసే ఆడియన్స్ ఎవరు అని అంటే మనము యూదుల గురించి, యూదుల్లో కూడా యూదా సమాజానికి చెందినటువంటి క్రైస్తవులైన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతే కదా కాంటెక్స్ట్? దాంట్లో కూడా కస్టమ్స్ అవన్నీ మళ్ళీ ఫండమెంటల్ దాంట్లోకి వెళ్లకుండా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో బేసిక్ గా వెనక్కి అంటే ఎవరైతే ఈ వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రలోభాలను బట్టి తిరిగి యూదా మతంలో ఉన్నటువంటి ఆచారాల వైపుకు, యూదా మతంలో ఉన్నటువంటి ఇంకా ఫుల్ఫిల్ కాలేదేమో అనుకుంటూ ఉన్నటువంటి ప్రామాణిక లేకపోతే మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల సూత్రాల వైపుకు వెళ్ళకూడదు, ఇంకా వెళ్ళకండి, అవి కంప్లీట్ అయిపోయాయి అని చెప్పే నేపథ్యంలో రాస్తూ వస్తున్నాడు. దానికి ఉదాహరణగానే మనము 2, 3, 4 అధ్యాయాల్లో మనం ఏం చూసాం? ఎవరెవరి గురించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసాం? యూదులకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్సే ఇచ్చారు. ఏమవి? రెండు 3, 4, 5 అధ్యాయాల్లో యూదులకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటివి అవి?
మోషే గురించి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నట్టుగా మోషే గురించి ఉంది. ఓకే, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఓకే, ఇప్పుడు ఒక మంచి ప్రశ్న వేస్తాను, దయచేసి మీరు చెప్పాలి. మనకు సాధారణంగా మనకు తెలిసినంతలో కనానును మనం దేంతో పోలుస్తాం? పంట అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండేటటువంటి ఆశీర్వదింపబడినటువంటి ఇదిగా కొలుస్తాం. ఓకే, ఎక్సలెంట్. ఇంకా కనానులో ప్రవేశించడం అంటే పరలోకంతో పోలుస్తారు. పరలోకం ఎవరు చెప్పారన్నమాట? నేను చెప్పాను, ప్రవీణ్. ఓకే, ఇంకా ఇంకెవరైనా? పరలోకంతోనే పోలుస్తారండి. పరలోకం. ఓకే, జగన్మోహన్ అన్న. ఇంకెవరైనా? మనం ఓన్లీ వైఎంసీఏనా? మనం వైడబ్ల్యూ ఎవరు లేరా ఇక్కడ? ప్రసూన ఉంది, తర్వాత సౌమ్య కూడా ఉన్నట్లుంది, ఇంతమంది కనపడలేదు. ఇప్పుడు ఉన్నారన్నా వాళ్ళు కూడా ఇక్కడ కనపడతలేరు. సరే, వైఎంసీఏనే మనం ఇప్పుడు వైఎంసీఏనా? వాళ్ళు ఏం మాట్లాడరా? చలో, క్యారల్ అన్న మాట్లాడుతా ఉంది, సంతోషం. క్యారల్ మాట్లాడుతా తప్పకుండా. అదే. సో ఇట్లా వైఎంసీఏ అయితే ఇబ్బంది అవుతుంది కదా మనకు. ఎవరు లేరా అయితే మాట్లాడరా మీరు? ఈరోజు ఆంటీ చెప్పండి. ఆంటీ ఏమంటారు? ఆంటీ ఆంటీ చెప్పండి. ఏం కాదంటే చెప్పండి, మనం అంతా ఒక ఇంట్లో వాళ్ళమేగా, ఇబ్బంది ఏముంది? సరే, సో బేసిక్ గా కనానును మనం చెప్పు నిషా. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అంటారు. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, ఎక్సలెంట్. ఓకే, ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీని మనము దాన్ని ఛాయ అని అనుకుంటే, అంటే ఇఫ్ ఇట్ ఈస్ రాబోవు నిత్యము ఉండబో వాటికి అదొక ఛాయ అని అనుకుంటే, రాబో లోకంలో అది పరలోకంతో పోల్చినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో ఆల్రెడీ చూసుకున్నాం కదా. సో బేసిక్ గా ప్రశ్న అదే. సో పరలోకంతో కనుక కనానును పోలిస్తే, ఇప్పుడు మోషే పరలోకంలో కనాన్లోకి ఎంటర్ అయ్యాడా లేదా? లేదు కదా, కాలేదా? కనాన్లోకి ఎంటర్ కాలేదు కదా మోషే. ఎంటర్ అవ్వలేదు కదా అన్న? కాలేదు. సో దూరం చూస్తూ ఉండిపోయాడు పాపం, అంతేనా? అవును. సో ఇప్పుడు బేసిక్ గా మనము మోషే ఎగ్జాంపుల్ కనుక తీసుకొని ముందుకెళ్తే, ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ డిస్క్రిప్షన్ కనుక రైట్ గా ఇంటర్ప్రెట్ చేస్తే, కనాను ఈజ్ ఈక్వల్ టు పరలోకం అని అనుకుంటే, మోషే గురించి మాట్లాడారు. దాని తర్వాత వచ్చినటువంటి కాలేబు మరియు దాన్ని ఏమంటారు, యెహోషువ, వీళ్ళిద్దరేమో కనాను లోనికి ఎంటర్ అయ్యారు. కానీ రెస్ట్ ఇస్తాను అని వాళ్ళకి యెహోషువ చెప్పాడు, కానీ ఆ రెస్ట్ వాళ్ళకి సరిపోలేదు అంటూ, ఆ రెస్ట్ నిజమైన రెస్ట్ కాదు అంటూ యేసు ప్రభువును గురించినటువంటి యేసు ప్రభు ఏ విధంగా మోషే కంటే గొప్పవాడు, అంటే కనానులోనికి ప్రవేశింపని మోషే కంటే గొప్పవాడు, తర్వాత యెహోషువ కంటే గొప్పవాడు, అంటే వారు రెస్ట్ యెహోషువ చెప్పినట్లుగా వాళ్ళకు వచ్చింది, కానీ అంతకంటే గొప్ప రెస్ట్, నిజమైన రెస్ట్ ఏదైతే ఉందో యేసుక్రీస్తులో రాబోతోంది. తర్వాత మెల్కీసెదెకు క్రమము చొప్పున అంటూ, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హౌ ద ఆథర్ ఈస్ బిల్డింగ్ his logic, or how he is building his argument is బేసిక్ గా ఇక్కడ ఎవరు పరలోకం పోతారు, ఎవరు పరలోకం పోరు అనేది కాదు. దిస్ ఈస్ నాట్ అబౌట్ who will enter into heaven or who will not enter into heaven. That is not what he is trying to say here. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో అది కాదు. ఉదాహరణకు ఈ కాంటెక్స్ట్ ని బట్టి మనం ఎవరెవరు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు అన్నది కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడుకుంటాం. కానీ నేను అడిగే ప్రశ్నలో ఒక్కసారి లాజికల్ గా చూడండి. మనము పైన క్రింద చూస్తూ వచ్చాం. ఇంతవరకు దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. యేసు క్రీస్తు యొక్క రాజ్యము యొక్క ఇన్విటేషన్ ఆయన ఇచ్చాడు అని చూసాం. ఇచ్చిన ఇన్విటేషన్ అందుకొని ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఆయన, ముఖ్యంగా హెబ్రీలలో ఉన్నటువంటి వారికి, ఎందుకంటే ఇప్పుడు కాంటెక్స్ట్ లో మనం హెబ్రీలు కలితే యూదులుగా ఉన్న వారును క్రైస్తవులు అయిపోయే వారి గురించి మాట్లాడుతున్నాం. క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు, యూదులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చారు అంటే రక్షింపబడ్డారు. ఏంటి రక్షింపబడటం అంటే అనే విషయం మనం మాట్లాడాలి. ఇప్పుడు చాలా సార్లు రక్షింపబడటం అంటే పరలోకం పోవటం అనేది మనం
మనకు ఉన్నటువంటి ఆలోచన. దాన్ని మనం ఒక 2-3 వారాలు దాన్ని ఛాలెంజ్ చేసుకున్నాం మనల్ని మనం. అండ్ వీ హ్యావ్ టెస్టెడ్ అవర్ పారాడైమ్, అవర్ వరల్డ్ వ్యూ. వాట్ డూ యూ మీన్ బై ఎ క్రిస్టియన్ లైఫ్? వాట్ ఈస్ బీయింగ్ సేవ్డ్? రక్షింపబడటం అంటే దేని నుంచి రక్షింపబడటం, ఎక్కడికి రక్షింపబడటం అన్న విషయాలు మనం చూసుకున్నాం. దాని గురించి నెక్స్ట్ ఇంకొక 5 minutes లో మనం మాట్లాడతాం. మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకుంటాం. కానీ ఒకసారి దాన్ని ఏమంటారు, ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ప్యాసేజ్లో, అంటే 6వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ ఎవరికి రాస్తున్నాడు అని అంటే, మీలో చాలా మంది, ముఖ్యంగా గోయల్ చెప్పాడు, అలాగే ఇంకో 2-3 చెప్పారు, క్రైస్తవులకు, అంటే యూదా సమాజంలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు. వీళ్ళు ఉదాహరణకు ఒక చర్చ్, షాలోమ్ కల్వరీ సంఘమే అనుకోండి, లేకపోతే షాలోమ్ ఫెలోషిప్ అనుకోండి. షాలోమ్ ఫెలోషిప్ లో ఒక 100 మంది వస్తారు. ఆ 100 మందిలో అందరూ రక్షింపబడిన వాళ్ళు ఉండాలి అన్న రూల్ ఏం లేదు కదా. అందరూ రక్షింపబడి ఉండాల్సినటువంటి రూల్ ఏం లేదు. కొందరు మామూలుగా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో బేసిక్ గా నామకార్థంగా ఎవరైతే వస్తున్నారో చర్చికి, సంఘానికి, అలాంటి వాళ్ళకు రాశాడు అని మనం అనుకోవచ్చా ఈ మాటలు? ఆలోచించి చెప్పాలి. అలాంటి వాళ్ళకి చెప్పాడు అని అనుకోవచ్చా? అందరికీ చెప్పాడు కదా అన్న, వాళ్ళకే కాదు కదా. వాళ్ళ గురించి మాట్లాడతలేడు బేసికల్ నాకు తెలిసి. అంటే వాళ్ళు రక్షింపబడే వాళ్ళ గురించి మాట్లాడతలేడు, ఆల్రెడీ రక్షించబడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఎందుకు నీకు అలా అనిపించింది జీవన్? ఎందుకు అనిపించింది అంటే, నీకు అలా అనిపించడానికి గల కారణమే మనం చదివిన టెక్స్ట్ లో నీకున్నటువంటి ప్రూఫ్స్ ఏంటివి? దేనిని బట్టి ఇది రక్షింపబడిన వాళ్ళకే ఆయన రాస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావు? అంటే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చూస్తే, ఎలాంటి అంటే ఇప్పుడు ఐగుప్తు నుంచి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొని కాలం నడిపిస్తున్నాడు కదా. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక 2 లక్షల మంది వచ్చారనుకో. ఆ 2 లక్షల మందిని కూడా దేవుడు, ఆ 2 లక్షల మంది రక్షింపబడినట్లేనా? రక్షణ కోల్పోయారు వాళ్ళు, అంటే కొనసాగలేకపోయారు రక్షణలో. సో రక్షణలో కొనసాగలేకుండా వాళ్ళు కనాన్లోకి వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఎవరినైతే రక్షించాడో వాళ్ళందరూ నరకం పోయారు ఇప్పుడు, అదేనా? అంటే అంతవరకు వాళ్ళు ఉండలేదు, లాస్ట్ వరకు మధ్యలో వెళ్ళిపోయారు. అంటే యూదా పత్రికలు రాస్తాడు కదా, మీరు వారి వల్ల ఉండకండి, వారు బయటకు వచ్చారు కానీ మళ్ళీ దేర్ ఓన్ సెల్ఫ్ డిజైర్స్, లస్ట్ వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అంటాడు కదా. ఓకే, దాని దగ్గరికి మళ్ళీ వద్దాము. బట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ మళ్ళీ మిగిలిన వాళ్ళకి. ఇక్కడ రాస్తున్నది నామకార్థ క్రైస్తవులకు, లేకపోతే గుంపులో గోయిందా? చాలా మంది యూదులు దాన్ని ఏమంటారు, యేసుక్రీస్తు మతంలోకి వచ్చారు, నేను కూడా మతంలోకి వచ్చాను అంతవరకే, అలాంటి వాళ్ళకే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తుండొచ్చు కదా. అంటే మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇంకా మీరు నామకే వాస్తే మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ బేసిక్ గా ఇంకా అదే పాత చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పిపోతారు అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు తప్పిపోతే తిరిగి వెనక్కి రాలేరు అని చెప్తున్నాడు అని చెప్పచ్చా, చెప్పలేమా? ఇది ప్రశ్న. మీకు ఆన్సర్ అక్కడే, ఆ కాంటెక్స్ట్ లోనే అక్కడే ఉంది. ఒకసారి చదివి చెప్పాలి. కో హోస్ట్ సిస్టర్ ఫీబీ గారు మీరేం మాట్లాడట్లేదు, అలాగే ప్రసూన ఏం మాట్లాడట్లేదు, ప్రసూన గారు, సౌమ్య ప్రసాద్ గారు మీరు కూడా మాట్లాడట్లేదు. ముగ్గురే ఉన్నారు ఆడపిల్లలు, అందుకే ముగ్గురు పేరే తీశాను. నా మాటలు ఎవరు రావట్లేదా? వినిపిస్తున్నాయా? వినిపిస్తుంది అన్న.
యా, సో ఎట్లా? అదే మనం కొంచెం ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తే బాగుంటది, మనం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ముందుకి. లేకపోతే ఇంకో 2 వారాలు పెరుగుతుంది, అంతే ఏముంది. ఫీబే సిస్టర్ కొంచెం మాట్లాడండి మీరే. ఒకప్పుడు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు జారిపోతే బుద్ధిపూర్వకంగా వాళ్ళు కావాలని దేవునికి దూరంగా ఉంటే ఇక వాళ్ళని వెలిగించడం అసాధ్యం. అంటే దేవుని వాక్య విషయంలో మందబుద్ధి కలిగిన వాళ్ళు. అదేనమ్మా నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు నిజంగా ప్రభువుని నమ్ముకున్నటువంటి, నిజంగా ప్రభువును వెంబడిస్తాను అని నిర్ణయం చేసుకున్నటువంటి, లేకపోతే దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళ, లేకపోతే నామకార్థంగా మతం పుచ్చుకున్న వాళ్ళ, యూదా మతంలో నుండి క్రైస్తవ మతంలోనికి మాత్రమే వచ్చిన వాళ్ళ? ఇది నా ప్రశ్న. ఆర్ దే జెన్యున్ బిలీవర్స్? జెన్యున్ బిలీవర్స్ కాదన్న. జెన్యున్ బిలీవర్స్ అయితే మళ్ళీ అట్లా బ్యాక్ స్లైడ్. ఓకే, జెన్యున్ బిలీవర్స్ కాదు. జెన్యున్ బిలీవర్స్ కాదు అనటానికి మనకు టెక్స్ట్ ఏం చెప్తుంది? అంటే ఏ విధంగా మనం ఆ కంక్లూజన్ కు రాగలుగుతాము? మళ్ళీ చదవమంటారా నన్ను టెక్స్ట్ ను ఒకసారి? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తీసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాదులు మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చినడు మనం అలాగ చేయదుము. ఇప్పుడు 4 నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇది టోటల్ కాంటెక్స్ట్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎవరైతే తప్పిపోయిన వారు అని అంటున్నామో, లేకపోతే బ్యాక్ స్లైడింగ్, లేకపోతే ఫాలెన్ అవే అని అంటున్నామో, ఫాల్ బ్యాక్ అంటున్నాము, ఇలాంటి వాళ్ళు నిజమైన జెన్యున్ బిలీవర్సా లేకపోతే కేవలం మతం పుచ్చుకున్న వాళ్ళు అంటారా? ఒకప్పుడు జెన్యున్ బిలీవర్స్ అయ్యుండి దాని తర్వాత బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళు. ఒకప్పుడు జెన్యున్ బిలీవర్స్ అయి తర్వాత బ్యాక్ స్లైడ్ అవటం. సో ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏమంటారు? 100% పాసిబుల్. అక్కడ వెలిగింపబడ్డారు అంటున్నారు. ఎందుకంటే వి ఆర్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఓకే, మనము రక్త మాంసములు కలిగిన వారం. ఓకే, ఇంకోటి అంటే మనము అదే అక్కడ రాశాడు కదన్నా, వాళ్ళు వెలిగింపబడ్డారు కానీ మళ్ళీ వెనకకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పిన యూదా పత్రికలో వాళ్ళు బయటకు వచ్చారు, అంటే ఆ వేలో ఉన్నారు, కానీ అంతవరకు సైన్స్ వాడు రక్షించబడతారు కదా. ఓకే, సో వెలిగింపబడటం అంటే ఏంటి? దేవుని తెలుసుకున్నారు. రక్షణ అంటే అర్థమైంది వాళ్ళకి. రక్షణ అంటే ఏంటి కాన్సెప్ట్ అర్థమైంది. అదే ఏంటది? వెలిగింపబడ్డం అంటే మన పాపాలు క్షమించబడ్డము, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం కదా. ఓకే, అగైన్ వి ఆర్ గెటింగ్ ఇంటూ ఓకే అగైన్ వి ఆర్ గెటింగ్ ఇంటూ థియాలజీ దట్ వి నో ఫ్రమ్ ది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. మనకున్నటువంటి క్రైస్తవ నేపథ్యం కారణంగా మనకు తెలిసిన థియాలజీని మనసులో ఉంచుకొని వెలిగింపబడటం అనే దానికి అర్థం చెప్తున్నాం మనం. ఓకే, అలా వద్దు. కాంటెక్స్ట్ ఏం చెప్తాం చెప్పండి. కాంటెక్స్ట్ లో వెలిగింపబడటం అంటే ఏంటి? పరలోక సంబంధమైన వాటిని రుచి చూడడం. అదే దాని తర్వాత అదే ఉంది, పరలోక సంబంధమైన రుచి. మనోనేత్రములు వెలిగింపబడట. ఓకే, నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం. ఎక్సలెంట్. ఒక్క నిమిషం, ఎవరన్నారు అన్నమాట నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, కాంటెక్స్ట్ లో నిర్జీవ క్రియలు విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఇది అంటే క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారానే మీరు దేవుని సొత్తు అవుతారు. ఇది కదా కాంటెక్స్ట్. సో ఒకసారి వెలిగింపబడి అని అంటే అర్థం ఏంటి? మా మమ్మీ అనుకుంటా.
రైట్. ఓకే, ఒకసారి వెలిగింపబడటం అని అంటే క్రియల ద్వారా నేను దేవుని సంతోష పెట్టలేను. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ముందు పోగా మనం చదువుతాము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ జీసస్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ జీసస్. విశ్వాసము లేకుండా దేవుని సంతోష పెట్టటము అసాధ్యము కదా. సో బేసిక్ గా వెలిగింపబడటం అని అంటే విశ్వాసముతో కూడినటువంటి పారాడైమ్, జీవన విధానం, మారు మనస్సు, విశ్వాసముతో కూడినటువంటి విశ్వాసము అన్నటువంటి ఫ్రేమ్ వర్క్. ఇన్ని రోజులు వాళ్ళకున్న ఫ్రేమ్ వర్క్ ఏంటి? క్రియలు అన్నటువంటి ఫ్రేమ్ వర్క్. అది వాళ్ళు తయారు చేసుకున్నారు, దేవుడు చెప్తూ రాలేదు. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథం మొత్తంలో కూడా విశ్వాసమే ఉంది. దాన్నే మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన కనెక్ట్ చేస్తాడు. ఈ ఆథర్ విల్ కనెక్ట్ ఇట్ బ్యాక్ టు ది హీరోస్ ఆఫ్ ఫెయిత్. 11వ అధ్యాయంలో, బాబు ఈ విశ్వాసము ఏదైతే నేను చెప్తూ వస్తున్నానో నీకు, ఆ విశ్వాసం యొక్క హీరోస్ చూడండి అంటూ హీ విల్ కంటిన్యూ ది ఆర్గ్యుమెంట్ అగైన్. బట్ ప్రస్తుతానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్లాకిటర్ మనం పోయిన వారం చూసుకున్నాం. ఏంటా ఇంటర్లాకిటర్ అని అంటే క్రియలను విడిచిపెట్టి విశ్వాసం పట్టుకోవటం. దట్ ఈస్ ది ఇంటర్లాకిటర్. అంటే ఇంతవరకు చెప్పినదంతా ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేదంతా ఒక ఎత్తు అయితే ఈ రెండు ప్రపంచాలను తీసుకుని వచ్చి కలిపేది ఏంటంటే విశ్వాసము ద్వారా దేవుని నమ్మటం. క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ బేస్డ్ ఆన్ ద ఫెయిత్, నాట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. నువ్వు కష్టపడి చేసేదాన్ని బట్టి, నీ యొక్క మంచిని బట్టి, నువ్వు దేవునితో సరి అవుదాము అన్నటువంటి నీ ఎఫర్ట్ ని బట్టి కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హిస్ వర్క్. దేవుడు చేసినటువంటి పని, దేవుడు చేసిన ప్రామిస్, దేవుడు ఫుల్ఫిల్ చేసినటువంటి కార్యము, రక్షణ కార్యం ఏదైతే ఉందో దాని మీద నువ్వు విశ్వసిస్తే అప్పుడు వెలిగింపబడతావు. నెంబర్ 1. ఆ వెలిగింపబడతావు అన్న దానికి అగైన్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనము థియోలాజికల్ గా ఇంతవరకు మనందరం చెప్పినట్లుగా మనోనేత్రాలు వెలిగింపబడటం, మారు మనసు అనుభవము, పాపాలు ఒప్పుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇక రెండోది పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఏంటి పరలోక సంబంధమైన వరం అంటే? వాట్ ఈస్ ఇట్? హోలీ స్పిరిట్ అన్న. పరలోక సంబంధమైన వరము అంటే హోలీ స్పిరిట్ అంట. ఓకే, ఇంకెవరైనా? ఎనీబడి ఎల్స్? యేసుక్రీస్తు కూడా దేవుని వరమే. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని వరమే, కరెక్టే. ఇంకెవరైనా? సో పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే అర్థం ఏంటి? అది మనకు కావాలి ప్రైమరీగా. యు గాట్ ద హోలీ స్పిరిట్ అగైన్. దాని తర్వాత ఇంకోటి ఉంది, అంటే పరిశుద్ధాత్మను పొందటం అన్నది నెక్స్ట్ పాయింట్. అంటే నెక్స్ట్ పాయింట్ పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తున్నామని ఉంది కదా. పరిశుద్ధాత్మలో పాలువారై, కలిసి పనిచేయటం కాదు, పాలువారవటం కదా. అంటే తెలుగులో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ హ్యావ్ వన్స్ బీన్ ఎన్లైటెండ్, అంటే వెలిగింపబడటం, హూ హ్యావ్ టెస్టెడ్ ద హెవెన్లీ గిఫ్ట్, హూ హ్యావ్ టేస్టెడ్ ద హెవెన్లీ గిఫ్ట్ అంటే రాబోవు లోకమునకు సంబంధించినటువంటి గిఫ్ట్ ను టేస్ట్ చేయటం, అనుభవించటం. Who have shared in the Holy Spirit, who have tasted the goodness of the word of God and the powers of the coming age. ఇలా ఉంది. ఇంకొక NASB గనక మనం తీసుకుంటే అది కూడా చాలా బాగుంటది. For in the case of those who have once been enlightened and have tasted of the heavenly gift and have been made partakers of the Holy Spirit. Partakers of the Holy Spirit అంటే పరిశుద్ధాత్మనందరి పాలిభాగస్తులు అవటం. ఏమంటారు? విశ్రాంతి దేవునిలో. ఇట్ కెన్ బి. మనం చెప్పేది అంతా కరెక్టే. మీరు ఇప్పుడు ఏవేవైతే చెప్తున్నారో అదంతా కరెక్టే. జీసస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్. మనకు ఇచ్చినటువంటి రక్షణ వరం ఒక గిఫ్టే. ఇది ఉచితంగా మనకు లభించింది, మనం సంపాదించింది కాదు. ఐ జస్ట్ వాంట్ టు, నేనేం చేయాలనుకుంటున్నానంటే
యు టెల్ మీ, ఈ కాంటెక్స్ట్ లో మనం ఇంతవరకు చదువుతూ వచ్చినటువంటి 5 చాప్టర్స్ యొక్క కాంటెక్స్ట్ లో గిఫ్ట్ లేకపోతే రాబో లోకమునకు సంబంధించినటువంటి వరము ఏంటి అనేది నేను అడుగుతున్నాను. పరలోక సంబంధమైన వరము ఫెలోషిప్ విత్ గాడ్ అన్న, అది ఆది కాండంలో పోగొట్టుకున్నారు కదా, దేవుడు ఇచ్చిన మహిమ ఆయనతో అబ్సల్యూట్లీ కరెక్ట్. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు చెప్పిన దాంతో మనం అందరం ఎందుకు ఏకీవిస్తాము అని అంటే, పరిశుద్ధాత్ముడు అని రత్నబాబు గారు చెప్పిన, జీసస్ అని లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కూడా వరమే అని మల్లేష్ గారు చెప్పిన, లేకపోతే దేవునితో సహవాసం అని మీరు చెప్పిన, ఈ 3 కూడా పరలోక సంబంధమైన వరమునకు సంబంధించినవే. ఎందుకు అనంటే, నౌ యు టెల్ మీ వాట్ ఈస్ పరలోక సంబంధం అంటే ఏంటి అనంటే, మనము గత 5 చాప్టర్స్ లో చూస్తూ వచ్చింది ఏమిటి అనంటే, పరలోక సంబంధమైనది లేకపోతే రాబో యుగ సంబంధమైనది అంటే ఏమిటంటే దేవునితో సహవాసం, కమింగ్ బ్యాక్ టు ది ప్రెజెన్స్, ఇన్ఫ్లుయెన్స్, గైడెన్స్, లీడర్షిప్ or fascination or passion of God. దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, దేవుని సంబంధించినటువంటి పారాడైమ్, దేవునికి సంబంధించినటువంటి దృక్పథం, ఏ పర్పస్ కోసం అయితే ఆయన మనల్ని సృజించుకున్నాడో ఆ పర్పస్ లోనికి ఇన్లైన్ అవటం, దీన్ని మనం పరలోక సంబంధమైన తిరిగి కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవటం అని ఆల్రెడీ మనం 5 చాప్టర్స్ లో చూస్తూ వచ్చాం. దానికి తోడుగా ఇంకా పరలోక సంబంధమైన వరములు చాలా మనకు ఇంకొకటి చాలా ప్రధానమైనది ఉంది. అదేంటి చెప్పండి? చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చూసాం, ఎక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2-3 అధ్యాయాల్లో చూసాం ఈ విషయాన్ని. చాలా ఇంపార్టెంట్ విషయం. రక్షణ. ఓకే, ఎక్సలెంట్. ఇంకా ఫెయిత్. ఓకే, రక్షింపబడి ఫెయిత్ లో అయిన తర్వాత హూ ఆర్ వి, మనం ఏమైతాం? దేవుని వారసులం. ఓకే, ఇంకా we are very close to that one last thing. There can be 100 more things. ఇంకా చాలా ఉండొచ్చు. అయితే నా మనసులో ఉన్నది నేను చెప్పాలనుకున్నది చాలా దగ్గరకున్నాం. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం కూడా 2-3 సార్లు కాదు, ఎన్నిసార్లు హీబ్రూలో మాట్లాడితే అన్నిసార్లు మాట్లాడుకున్నాం. కొరింథీయులు, నేను ఒక మంచి హింట్ ఇస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తునందున్న మనం ఏమయ్యాం? నూతన సృష్టి. కరెక్ట్. సో వీ హ్యావ్ బీన్ ఇది ఈ కాంటెక్స్ట్ లోనే మనం మాట్లాడుతూ వస్తున్నాం అన్ని. వీఆర్ న్యూ క్రియేషన్. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పునరుత్థానము పొందినటువంటి శరీరము కలిగి ఉన్నాడో, మనము నూతన శరీరము లేకపోతే నూతన సృష్టి ఇప్పుడు అయిపోయి సంపూర్ణమైనటువంటి నూతన సృష్టిలోనికి అడుగు పెట్టడానికి మనం పరిపక్వతలోనికి నడుస్తూ ఉన్నాం. దట్ ఈస్ ది కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్. సో నూతన సృష్టి అయిపోయిన మనం ఆ నూతన సృష్టిలో ఉండేటటువంటి బలమును, ఆ రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావాన్ని అనుభవించాం. పరిశుద్ధాత్మతో పాలివారమయ్యాం. ఎందుకు అనంటే మనము చచ్చి తిరిగి లేవందే పరిశుద్ధాత్మనితో పాలివారం అవలేము. పరలోక సంబంధమైన వరము దేవునితో సహవాసం. అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్లుగా పరలోక సంబంధమైన వరము యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడటం. మీరు చెప్పినట్లుగా పరలోక సంబంధమైనటువంటి వరము పరిశుద్ధాత్ముని చేత పాపము కొరకును, నీతి కొరకును, మరియు జస్టిస్ అంటే న్యాయము కొరకు ఒప్పింపబడటం, లోకమును ఒప్పింప చేయటానికి ఆయనతో మమేకమవటం. సో పరిశుద్ధాత్మతో పాలివారం అవటం, దేవుని దివ్య వాక్యమును మనం అనుభవించటం. సింప్లీ మిగిలిన వాళ్ళకు ఒక పుస్తకం అయితే మనకు ఈ దివ్య వాక్యము కాన్స్టిట్యూషన్ అవుతుంది, లేకపోతే రాజ్యాంగమై మనల్ని నడిపిస్తుంది. ఇది మన హృదయ ఫలకముల మీద లిఖింపబడి
మన మనసులు, మన మెదడులు మొత్తం కూడా ఈ వాక్యం అనేటటువంటి ఇంధనంతో నడుస్తాయి. మనం పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు ప్రతిసారి వాక్యమునకు సంబంధించినటువంటి దృక్పథము, వైఖరి, లేకపోతే ఆ మనస్సు మనల్ని వాక్యం అన్నటువంటి ఉదకంలో ముంచి లేపుతూ ఉంటుంది. సో బేసిక్ గా మనం నూతనంగా అయిపోతాం. నూతనమైనటువంటి ఆలోచన సరళిలోనికి, ఆ ఆలోచన పద్ధతిలోనికి వచ్చేస్తాం. ఇదంతా రావడానికి గల కారణము లేకపోతే రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం. రాబో యుగ సంబంధంలో ఎలాంటి శక్తులు ఉంటాయి? మన అంటే స్వస్థత, తర్వాత శక్తి, తర్వాత సత్యము, తర్వాత విక్టరీ అంటే విజయం, తర్వాత దయ్యములపైన అధికారం, తర్వాత లోకమును అకౌంటబిలిటీలోనికి పిలిచేటటువంటి అథారిటీ, మనం కోల్పోయినటువంటి అధికారమును తిరిగి సంపాదించుకున్న వారమై ఉండటం. ఇవన్నీ కూడా అంటే ఈ లోకంలో ఓడిపోయినటువంటి జీవనం జీవించాల్సినటువంటి మనం నూతనపరచబడిన కారణంగా రాబో లోకంలో ఏ విధంగా అయితే అధికారం కలిగి ఉంటామో, శక్తి కలిగి ఉంటామో, ప్రభావము కలిగి ఉంటామో, అది ఇప్పుడే అనుభవిస్తున్నాం కదా. దట్ ఈస్ ది కాంటెక్స్ట్. వెలిగింపబడ్డాం, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచాం, పరిశుద్ధాత్మలో పాలివారమై ఉన్నాం, దేవుని దివ్య వాక్యాన్ని అనుభవిస్తున్నాం, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. ఆ తరువాత కూడా తప్పిపోతే అది కాంటెక్స్ట్. ఇప్పుడు ఈ 5 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వెయిన్ గ్రూడెమ్ గారు అంటే ఒక క్యాల్వినిస్ట్ రచయిత, ఆయన క్యాల్వినిస్ట్ దాన్ని ఏమంటారు, కామెంటరీ రాస్తాడు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. జస్ట్ వెయిన్ గ్రూడెమ్ ఎందుకు పేరు తీసుకున్నానంటే ఆయన కొంచెం పాపులర్ మన సర్కిల్స్ లో కూడా, కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఆయన చాలా కష్టపడతాడు పాపం ఈ వాక్యం తీసుకుని. పరిశుద్ధాత్మలో పాలివారైనటం అంటే ఏంటంటే వేరే వాళ్ళు పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళతో సంబంధం కలిగి ఉండటం అని దాన్ని వివరణ ఇస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభవించడం అంటే ఆయన దానికి వివరణ ఏమిస్తాడంటే వేరే వాళ్ళు వాక్యం చెప్తుంటే వినటం అని చెప్తాడు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించటం అంటే టేస్టింగ్, రుచి చూచి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మని రుచి చూచి అన్నప్పుడు ఆగిపోతాడు. ఆగిపోయి తడబడి జంప్ కొట్టేస్తాడు, అక్కడ నుంచి మాట్లాడడం మానేస్తాడు దాని గురించి. ఎందుకు అనంటే దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్. రక్షింపబడిన వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధాత్మని రుచి చూస్తారు? రక్షింపబడిన వాళ్ళు ఏ విధంగా పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూస్తారు? రాబో యుగ సంబంధమైన శక్తులను ఎలా అనుభవిస్తారు రక్షింపబడిన వాళ్ళు అన్నటువంటి ప్రశ్నలోకి వస్తారు. అక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఇప్పుడు అసలైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాను. దిస్ పర్టికులర్ స్టడీ ఏదైతే ఉందో అది కొంచెం ఒకవేళ ప్రొలాంగ్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. చెప్పండి, నాకు టైం అయిపోయిన వెంటనే మనం ముగించుకుని నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. ఇకపోతే ఒకసారి పాలివార అయిన దాని గురించి ఒకసారి చెప్తా అన్నా. పాలివార అవటం అంటే పరిశుద్ధాత్మలో పాలివారై ఉండటం, పార్టేకర్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మను పొంది ఉండటం అన్నటువంటి అర్థం. ఎక్కువ మంది స్కాలర్స్ దాన్ని అంటే అటువంటి మీనింగ్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. పార్టేకర్స్ అన్నటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని గనక మనం ఒకసారి ఇంటర్లీనియర్ డిక్షనరీలో గనక చూస్తే దాన్ని ఏమంటారు, పార్టేకర్స్ అన్నటువంటి పదానికి మెటోహోస్ అన్నటువంటి పదం ఉంది. సో మెటోహోస్ అన్నటువంటి పదము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా వాడారు. అంటే కంపానియన్షిప్ లేకపోతే సహవాసం కలిగి ఉండటం అన్నటువంటి అర్థం వచ్చేట్లుగా. చూస్తావా ఒకసారి హెబ్రీ 1:9? హెబ్రీ 1:9లో ఉంటుంది ఇదే మాట. పార్టేకింగ్ అన్నటువంటి పదాన్ని అక్కడ కూడా వాడారు. ఫెలోషిప్ లేకపోతే ఫెలో లేకపోతే కంపానియన్ అన్నటువంటి అర్థం వచ్చే విధంగా వాడారు. ఒకసారి చూస్తారా? 1:9 చదువుతారా? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించును. తోటివారు అన్నాడు కదా, తోటివారు అన్నప్పుడు కూడా మెటోహోస్ అన్నటువంటి పదమే వాడారు. సో పార్టేకింగ్ అంటే బేసిక్ గా ఆయనతో సహవాసం కలిగి ఉండటం లేకపోతే ఆయనను పొంది ఉండటం.
ఆయనను పొంది ఉండటం వల్ల మన జీవితంలో వచ్చే మార్పులను, ఆయనను పొంది ఉండటం వల్ల మన జీవితంలో వచ్చే అధికారాన్ని, ఆయన పొంది ఉండటం వల్ల మన జీవితంలో వచ్చే దాన్ని ఏమంటారు, క్షమించండి, ఆయన పొంది ఉండటం వల్ల మన జీవితంలో మనం తీసుకునేటటువంటి స్టెప్స్, అలాగే ప్రపంచాన్ని ఏ విధంగా అయితే మనం అకౌంటబిలిటీలోనికి పిలుస్తామో దాన్ని సూచించేటటువంటి పదం ఇది అని నాకు అర్థమవుతుంది విదిన్ ద కాంటెక్స్ట్. అంటే తోటి వాడు అని వాడుంది కదన్నా, అందుకని అంటే నాకు అంటే సహ పనిలో అన్న కాంటెక్స్ట్ లో ఏమైనా వాడారా? అబ్సల్యూట్లీ సహపని అని మనం తప్పకుండా ఆ కాంటెక్స్ట్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అని అంటే, పరిశుద్ధాత్మతో దాన్ని ఏమంటారు, ఆయన మనల్ని ప్రోత్సహించినంతలో, ఆయన మనల్ని ఉపయోగించుకున్నంతలో, ఆయన మనల్ని నడిపించినంతలో మనం ఆయన పనిని చేయటం, ఆయన నిర్దేశించినటువంటి పనిని చేయటం. కాబట్టి ఆయన జత పనివారముగా దేవుని వాక్యం మనకు యేసుక్రీస్తు జత పనివారంగా, అలాగే పరిశుద్ధాత్మని జత పనివారంగా, దేవుని జత పనివారంగా బైబిల్ చెప్తోంది. కాబట్టి పాలివారు అని అన్నప్పుడు ఆ ఫెలోషిప్ లో, లేకపోతే ఆ కంపానియన్షిప్ లో కలిసి చేసేవి, కలిసి నివసించేవి, కలిసి సహవాసం చేసేవి అన్ని కూడా వస్తాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. వెళ్దామా ముందుకు? ఓకే. సో ఇదంతా రుచి చూచిన వాళ్ళు తప్పిపోయిన వారైతే ఎలా ఉంటుంది అన్నది మెయిన్ ప్రశ్న. ఇప్పుడు తప్పిపోవడం గురించి మనం మాట్లాడుతున్నాం. కొంచెము సమయం తీసుకుంటాను. ఇక్కడ 2 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ప్రజలు. ప్రధానంగా ఆ 2 రకాల్లో కూడా వేరు వేరు శాఖలు ఉన్నాయి. ఆ శాఖల గురించి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి 2 ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఒకటి దేవుడే రక్షిస్తాడు, దేవుడే కొనసాగిస్తాడు, దేవుడే అంతం వరకు నిన్ను నిలబెడతాడు, దేవుడే నిన్ను అంతంలో పరలోకంలోనికి తీసుకెళ్తాడు. ఇది మొదటి ఆలోచన. కాబట్టి వాళ్లకు ఈ ఆలోచన అంటే ఈ వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యాన్ని అనుభవిస్తూ రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ మనం తప్పిపోయే అవకాశమే లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా అవకాశం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా కేవలము ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ మాత్రమే కానీ కన్ఫెస్డ్ క్రిస్టియన్స్ కాదు. అంటే బయటికి ఒప్పుకున్న మేము క్రైస్తవులమని చెప్పుకునేవారే కానీ నిజానికి దేవుని చేత క్రైస్తవులుగా ఎంచబడినటువంటి నిజమైన క్రైస్తవులు వీరు కాకపోవచ్చు బహుశా అన్నది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళల్లో మొదటిగా ఎవరుంటారు అని అంటే ఈ కాల్వినిజం కు చెందిన వాళ్ళు ఉంటారు ఎక్కువ భాగం. వీళ్ళల్లో జాన్ మెకార్థర్ కావచ్చు, జేమ్స్ వైట్ కావచ్చు, లేకపోతే వెయిన్ గ్రూడెన్ కావచ్చు, ఆర్థర్ పింక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇంతవరకు మీరు చెప్పినట్లుగా వెలిగింపబడటం ఇవన్నీ చూసుకుంటే, కాంటెక్స్ట్ లో కూడా చూసుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి తర్కం ఇక్కడ సెట్ అవ్వదు అన్నది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక రెండవ జాబితా ఎలాంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనకు ఉన్నటువంటి శక్తిలో మనము దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, మనము దాన్ని ఏమంటారు, పనుల ద్వారా దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, విశ్వాసం ద్వారా దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అని ఒకవైపు చెబుతూనే పనుల ద్వారా, ఎలాంటి పనుల ద్వారా, ఫెలోషిప్ లో ఉండటం, సహవాసంలో ఉండి ఎదగటం, తర్వాత పాపములు చేయకుండా ఉండటం, తర్వాత క్రమముగా ఉండటం, ఆఖరికి అపాస్టసీ అంటే దేవుణ్ణి విసర్జించేటటువంటి మారు మనస్సు లేనటువంటి అనుభవం కలిగే విధంగా మనం కఠినమైపోవటం, ఇలాంటిది కనుక ఉంటే మనం రక్షణ కోల్పోతాం అన్నటువంటి వాదన చేసేవాళ్ళు కూడా, లేకపోతే పరలోకంలోనికి అడుగు పెట్టకుండా రక్షణ కోల్పోతాం అన్నటువంటి వాదన కూడా చేస్తారు. వీళ్ళిద్దరిలో కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే, రక్షింపబడటం అంటే పరలోకం పోవటం అన్నటువంటి ప్రధానమైన ఆలోచన. రక్షింపబడటం అంటే పరలోకం పోవటం అని వీళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. కాబట్టి
ఈ రెండు అంటే ఒకవైపు కాల్వినిస్టులు కావచ్చు, ఇంకొక వైపు అర్మేనియనిస్టులు కావచ్చు. మధ్యలో కూడా కొంతమంది ఉన్నారు. కాల్వినిస్టులు అందరూ కూడా ఇదే పట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు, అలాగే అర్మీనియన్స్ అందరూ కూడా ఇలాంటి దృక్పథమే కలిగి ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ కామన్ పాయింట్ ఏంటి అని అంటే రక్షింపబడటం అని అంటే పరలోకం వెళ్ళిపోవటం. ఇప్పుడు మనం రక్షింపబడటం అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత మన పారాడైంలో మనం చేస్తున్నటువంటి బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మన పారాడైం, మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అందులో ఏదైనా మార్పు అవసరమా లేదా అన్న విషయాన్ని ఒకసారి మనం చూసుకుని ముగించేస్తాం, ఎక్కువసేపు లేదు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? పరలోకం పోవటమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా? మనం చూసుకుంటూ వచ్చాం గత 5 చాప్టర్స్ కూడా. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఏ రక్షణ అంటే? రక్షింపబడటం అంటే ఏంటి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఓకే, దేవునితో పాలివారుగా ఉండి మనం ఆయన ఇచ్చే ఫ్రూట్ ని అంటే వరంని విచ్ ఇస్ born again experience. ఓకే, యాక్చువల్ ఐ లాస్ట్ ఎటర్నల్ లైఫ్ అన్న. అగైన్ గెటింగ్ ఎటర్నల్ లైఫ్ ఇస్ మై సాల్వేషన్. నిత్య జీవమును పొందటం రక్షణ, అంతేనా? ఓకే, నిత్య జీవము అంటే రక్షణ. దాన్నే ఇప్పుడు మనం ఏంటి అది అని అడుగుతున్నాం. మీరు ఏమన్నారంటే అది కోల్పోయాం మళ్ళీ సంపాదించుకుంటున్నాం అంటారు. బాగుంది, కానీ కోల్పోయింది ఏంటి, సంపాదించుకుంది ఏంటి? అదే మన డిస్కషన్ ఇప్పుడు. యా, మరణం నుంచి జీవంలోనికి నడిపింపబడటము, దేవునితో సహవాసం కలిగి ఉండడం. ఓకే, మరణము నుండి జీవంలోనికి అన్నదానికి మనము యాక్చువల్ గా ఒక ఫుల్ సెషన్ తీసుకొని మాట్లాడుకున్నాం దాని గురించి. ఎవరైనా చెప్పగలుగుతారా? మరణం అంటే ఏమిటి, జీవం అంటే ఏమిటి? కీర్తనలు తీసుకుని మాట్లాడాం. 115లో కదన్నా? కరెక్ట్, తీసుకుని మాట్లాడాం. మరి ఎవరైనా చెప్తారా? నోట్స్ ఎవరైనా రాసుకుంటుంటే. ప్రకృతిని ఆరాధించి ప్రకృతి వంటి వారయ్యారు, అంటే జీవం లేని వాళ్ళు. కరెక్ట్. సో జీవము లేని సృష్టిని ఆరాధించడం కారణంగా నిర్జీవమునకు లేకపోతే మరణము వైపుకు ప్రయాణిస్తున్నారు. మౌత్ అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. దాన్నే దేవుని సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అన్న విషయం కూడా మనం చూసుకున్నాము. రక్షింపబడటం అని అంటే నౌ నో మోర్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ బట్ యూనిటీ విత్ గాడ్, కమింగ్ బ్యాక్ టు ది అథారిటీ, ఆథర్షిప్, ఓనర్షిప్, గాడ్హుడ్. ప్రకృతి ఆరాధన కాకుండా ప్రకృతిని లేకపోతే సృష్టిని మన మృతతుల్యమైన సృష్టికి మనము తల ఒగ్గి జీవమును కోల్పోకుండా జీవాధిపతి అయిన దేవునికి తల ఒగ్గి జీవమును సంపాదించుకోవడం, లేకపోతే టు కనెక్ట్ విత్ గాడ్ అండ్ లివ్ ఫర్ ఎవర్, ఇటర్నల్. ఇంతవరకు మన రత్నబాబు గారు చెప్పినట్లు కోల్పోయాం నిత్య జీవం. ఎలా కోల్పోయాం అంటే మనస్ఫూర్తిగా మాకు జీవమునకు దాని ఏమంటే జీవదాత లేకపోతే జీవాధిపతి అయిన దేవుని యొక్క అధికారం వద్దు, మేము అటానమస్ గా నీకు సపరేట్ అయి ఉంటాము అని నిర్ణయించుకున్నాం మానవ జాతి. కాబట్టి మరణం. ఇప్పుడు రక్షింపబడటం అనంటే, రక్షింపబడటంలో మనకు 4 స్టెప్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా గుర్తున్నాయా? చెప్తారా ఎవరైనా? రక్షింపబడటంలో ఉన్న మెట్లు. Announced by the Lord himself. ఓకే, ఇంకా మనం విన్నది కన్ఫర్మేషన్ విన్నది. ఓకే, 4. There are 4 stages
ఆఫ్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని వైపు నుంచి వచ్చే రక్షణకు 4 మెట్లు ఉన్నాయి. మనం చాలా సార్లు మన సంఘంలో దీని గురించి మాట్లాడుకున్నాం. ఎవరికి గుర్తున్నా చెప్పచ్చు. జీవక్రియలను పరిశుద్ధాత్మ వరములను డిస్ట్రిబ్యూట్ ఓకే, దాని గురించి మాట్లాడుతున్నారన్నా. అబ్సల్యూట్లీ ఎస్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం గురించినటువంటి విషయమే మాట్లాడుతున్నాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఫస్ట్ జస్టిఫై అవుతా ఉన్నాము, జస్టిఫికేషన్. ఓకే, అంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం మొదటిది. ఓకే, ప్యూరిఫికేషన్, అదే శాంక్టిఫికేషన్, ప్యూరిఫికేషన్ రెండు ఒకటే. దాన్నే పవిత్రీకరించబడటం అంటాము. ఓకే, ఆ తర్వాత మధ్యలో దత్తపుత్రత్వం అనేది ఒకటి ఉంది. మొదటిదిగా జస్టిఫికేషన్, రెండవదిగా శాంక్టిఫికేషన్, మూడవదిగా అడాప్షన్ దత్తపుత్రత్వం, నాలుగవదిగా గ్లోరిఫికేషన్. ఈ 4 గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. రక్షణ అనగానే మనకు రావాల్సింది మనసులో ఇవి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడటం, లేకపోతే టు బి జస్టిఫైడ్, లేకపోతే టు కన్సిడర్, టు రెకన్ యూ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. అబ్రహాము విశ్వసించెను, అది అతనికి ఏమి గాయించబడింది? నీతిగా ఎంచబడింది. సో రక్షణ ఎలా మొదలవుతుంది? విశ్వాసము ద్వారా మొదలవుతుంది. విశ్వసించటం ద్వారా మనం రక్షింపబడతామన్నది ఆదికాండంలో ఆదికాండంలో ఉన్న ప్రిన్సిపల్స్, అంటే మొదటి పుస్తకంలో నుండి ఆఖరి పుస్తకం వరకు ఉన్న ప్రధానమైన ది వన్ అండ్ ఓన్లీ ప్రిన్సిపల్ దట్ గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ టు అస్. సో రక్షింపబడటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి విశ్వాసం. బేసిక్ గా నీతిమంతులుగా తీర్చబడటం, టు బి రైచియస్. జస్టిఫికేషన్ అన్నది ఇట్స్ ఎ లీగల్ టర్మ్. అది అంటే న్యాయ సంబంధమైన, న్యాయ శాఖకు సంబంధించినటువంటి పదం. నీతిమంతునిగా తీర్చడం అయితే టు బి రైచియస్. రైట్ అంటే అర్థం ఏంటి? హక్కు, ఒప్పు కదా. రైట్, RIGHT కాదు. అంటే టిక్కు కొడతాం కదా రైట్ అని, రాంగ్ రైట్. ఆ రైట్. టు బి రైట్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. దేవునితో శాంతి పడటం, సమాధాన పడటం. దేవుడు ఒక గీత గీశాడు అనుకోండి, మనం దానికి పర్పెండిక్యులర్ గా ఉండకుండా ప్యారలల్ గా, లేకపోతే దేవుడు వర్టికల్ గా గీత గీస్తే మనం హారిజాంటల్ అయిపోకుండా వర్టికల్ గానే తిరిగి వర్టికల్కి వచ్చామనుకోండి, దాన్నే రైట్ విత్ గాడ్ అని అంటాం. దేవునితో సరి చేసుకోవడం. అబ్సల్యూట్లీ, టు బి ఇన్ లైన్ విత్ గాడ్. ఎస్, దాన్నే నీతిమంతులుగా తీర్చబడటం అంటారు. ఇట్స్ సింపుల్ గా అర్థం చేసుకోవటానికి దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. బేసికలీ మన ఆలోచన దృక్పథం, మన వైఖరి, మన పద్ధతి, మన పద్ధతులు, మన స్ట్రాటజీస్, మన ఐడియాస్ అన్నీ కూడా దే హ్యావ్ కాన్సిక్వెన్సెస్. వాటికి పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలు సత్పరిణామాలు ఎప్పుడవుతాయి అని అంటే, ఆ దృక్పథం అంతా కూడా దేవుని రాజ్యమునకు సంబంధించిన దృక్పథం అయితే సత్పరిణామాలు ఉంటాయి. దేవుని రాజ్యమునకు సంబంధించినది కాకుండా వేరొక రాజ్యం ఏదైతే ఉందో, లేకపోతే ఈ లోక సంబంధమైన మర్యాద అని దేనైతే పిలుస్తామో, దానికి వచ్చే పరిణామాలు సత్పరిణామాలు కాకుండా దుష్పరిణామాలు అవుతాయి. ప్రస్తుతానికి మనము ఉదాహరణకు బయట చూస్తే, రాముడు ఎవరినో ఏదో చంపేసి వచ్చాడు కాబట్టి ఆయన ఇంటికి వస్తుంటే దీపాలు వెలిగించాలి అని చెప్పి దీపాలు చేసుకుంటున్నారు. అది అసత్యం పైన సత్యం యొక్క విజయం అని కొందరు అనుకుంటే, రాక్షసుల పైన దేవతల విజయం అని కొందరు అనుకుంటే, స్థానికుల పైన బయట నుంచి వచ్చిన వాళ్ళ విజయం అని కొందరు అనుకుంటే, బేసిక్ గా విజయము అన్న దానికి ఇచ్చే డెఫినేషన్ ఏమిటి అని అంటే,
శత్రువును చంపటం అన్నటువంటి డెఫినేషన్. చంపితే చేసుకునే పండుగలు. వై, ఎందుకు ఇలా వచ్చింది అని అంటే దృక్పథంలో ఉన్నటువంటి మార్పు, దృక్పథంలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఏంటి ఆ వ్యత్యాసం అంటే ఈ లోక సంబంధమైన మర్యాద ఈ ఆలోచనలను ప్రభావితం చేసింది కాబట్టి పరిణామాలు అంటే సంతోషం అన్నది ఎక్కడైతే వెతుక్కోకూడదో అక్కడ వెతుక్కునే ప్రయత్నం. దాన్నే ఏమంటాం అనంటే మనము ఇది దిస్ ఈస్ నాట్ రైట్ విత్ గాడ్, దిస్ ఈస్ నాట్ రైట్ విత్ గాడ్స్ వే ఆఫ్ గవర్నింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని దేవుడు పరిపాలించేటటువంటి పద్ధతి ఇది కాదు. మనము దేవుడు పరిపాలించే పద్ధతిలోనికి వస్తే వీఆర్ రైట్ విత్ గాడ్. ఇది కేవలము ఆత్మీయమైనది మాత్రమే కాదు. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు స్పెసిఫై. రక్షణ అన్నది చాలా మంది పొరపాటు పడేది ఇక్కడే. చాలా మంది ఇంక్లూడింగ్ ఈ 2 గుంపులు ఏదైతే చెప్పానో, పరలోకం పోవాలి అనే గుంపులు అన్ని కూడా ఇక్కడే పొరపడతాయి. మిగిలిన జీవన విధానం కాదు, ఆత్మీయమైనటువంటిది మాత్రమే రక్షణకు సంబంధించింది అని అనుకుంటారు. అంటే మన ఈ లోక మర్యాద అన్నది కేవలము మతపరమైన ఆలోచనలకు మాత్రమే సంబంధించింది. హౌ యు ప్రే, టు హూమ్ యు ప్రే, ఎవరికి ప్రార్థిస్తావు, ఎవరి నామంలో ప్రార్థిస్తావు, ఏ దేవునికి నువ్వు ఆరాధన చేస్తావు, ఎలా ఆరాధన చేస్తావు, ఇలాంటి మతపరమైనటువంటి ఆలోచనలకు మాత్రమే పరిమితం చేసి దానికి రక్షణ అన్న పేరు పెట్టడం. ఈ మతపరమైనటువంటి, లేకపోతే మతపరం అంటే కొంచెం అఫెండ్ అవుతారేమో కాబట్టి ఆత్మీయమైనటువంటి, ఇంకొంచెం మంచి అర్థం వచ్చేలాగా చెప్పాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాసలో చేసేటటువంటి ఈ పనులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా, వాటిలో లేకపోతే రక్షణ వాటికి సంబంధించింది మాత్రమే అని అనుకునేటటువంటి ఆలోచన. ఇది క్రైస్తవ జీవితాన్ని భ్రష్టు పట్టించే ఆలోచన. అది దట్ ఈస్ నాట్ వాట్ హీబ్రూస్ ఈస్ సేయింగ్. అలాంటి రక్షణ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్పు ప్రవీణ్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద ఏదైతే ఉందో ఆ మర్యాద నుంచి మనము దేవునికి, రాజ్యమునకు సంబంధించిన మర్యాదలోనికి రావటాన్నే నీతిమంతులుగా తీర్చబడటం అని అంటారు. టు బి రైట్ విత్ గాడ్, దేవుని యొక్క నీతి అన్నది ఆయన రాజ్యంలో ఆయన విలువలకు సంబంధించింది. దీన్ని మనం క్రైస్తవులంగా ఏం చేసామంటే, లేకపోతే క్రైస్తవ సమాజంగా మనం ఏం చేసుకుంటున్నామంటే సక్సెస్ఫుల్ గా, చాలా విజయవంతంగా దీన్ని ఒక మతంలోనికి, మతం అన్నటువంటి కోణంలోనికి మలిచేసి కేవలము ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనల్లో మాత్రమే రక్షణకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్, రక్షింపబడిన వాళ్లకు ఉండేటటువంటి పద్ధతులు, అలవాట్లు కేవలము ఆధ్యాత్మికమైనవి మాత్రమే. మిగిలిన దృక్పథాల్లో వ్యాపారము, రాజకీయము, కుటుంబ జీవనము, పెండ్లిళ్ళు, పిల్లలు, పెద్ద మనుషులు, పుష్పవతులు అవటం, దానికంటే ముందు శారీ వేయటం, ఏ కులం, నలుపా తెలుపా, రాయలసీమనా తెలంగాణనా ఆంధ్రానా, ఇవన్నీ కూడా మిగిలిన అన్ని మన జీవితంలో ఒక్క మతపరమైన ఆలోచనను పక్కన పెడితే, ఆధ్యాత్మికమైన ఆలోచనను పక్కన పెడితే మిగిలినంతా కూడా ప్రపంచ దృక్పథమే ఉంటది. మనకు ఈ లోకంలో ఉన్నటువంటి లోక దృక్పథమే ఉంటది. అలాంటి సంకుచిత ఆలోచన గురించినటువంటిది రక్షణ గురించి మనం మాట్లాడట్లేదు. రక్షింపబడటం అనంటే కేవలం పరలోకం పోవడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. రక్షింపబడటం అనంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత యేసు ప్రభుతో ఉన్నప్పుడు, ఆయనతో పాటు తిరిగి వచ్చినప్పుడు, ఈ లోకాన్ని లేకపోతే ఈ భూమిపైన తిరిగి ఏలేటప్పుడు అన్నిసార్లు కూడా మనకుండేటటువంటి పారాడైమ్, మనకుండేటటువంటి ఆలోచన పద్ధతి ఈ లోక పద్ధతిని విడిచి ఆయన పద్ధతిలోనికి రావటం, ఛాలెంజింగ్ ద వరల్డ్ అండ్ ఇట్స్ స్టాండర్డ్స్, దాన్ని నీతిమంతులుగా తీర్చబడటం అంటారు. మనం దీన్ని సక్సెస్ఫుల్ గా మతపరం చేసేసి, నువ్వు
యేసు నామములో నా పాపాలు ఒప్పుకుంటున్నాను అనగానే ఇంక నువ్వు నీతివంతుడు అయిపోయావని పైనుంచి ఓ అదరగొట్టే ప్రసంగాలు చేయంగానే మనం ఒక రకమైన ఒళ్ళు పులకరింపజేసేసి బయటకు వచ్చేసి మనకిప్పుడు వెనకల 2 రెక్కలు, కింద ఒక తోక, పైన 2 కొమ్ములు, ఇంకేవేవో వచ్చేసి మిగిలిన వాళ్ళందరినీ చిన్నచూపు చూసేసి ఇప్పుడు నేను దేవుని బిడ్డను అన్నటువంటి ఆలోచనలోకి వచ్చేసి ఇటువంటి మతపరమైనటువంటి ఆలోచన, మతపరమైనటువంటి ఫీలింగ్ లో దాన్ని మనం రక్షణ అని అనుకుంటాం. దాని పర్యవసానమే మిగిలిన వాళ్ళందరూ నరకం పోతారు, నేను పరలోకం పోతాను అనే ఆలోచన. కానీ దేవుని వాక్యం ఇంతవరకు మనం చదివిన కాంటెక్స్ట్ మనకేం చెప్తుంది అని అంటే, రక్షింపబడటం అని అంటే మూలమైనటువంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం, దేవునిని విశ్వసించటం. నిర్జీవ క్రియలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వస్తాయి. వాటిని విడిచిపెట్టడం, విశ్వసించటం. దేవుని విశ్వసిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు when we set ourselves right with God, మనం రైట్ అయినప్పుడు we measure everything, ప్రతి ఒక్క దాన్ని కూడా, కేవలం ఆధ్యాత్మికతే కాదు, మన కుటుంబ జీవితం. మనకు ప్రశ్న వస్తుంది, నా భార్యే ఎందుకు నా బట్టలు ఉతకాలి, నేను ఎందుకు నా భార్య బట్టలు ఉతకూడదు అన్న ప్రశ్న వస్తుంది. నా భార్యే నా పిల్లలకు డైపర్లు ఎందుకు చేంజ్ చేయాలి, నేను ఎందుకు చేయకూడదు అన్న ప్రశ్న వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేమో బయటికి వెళ్ళిపోతే, నా భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కష్టపడితే, ఆమె కష్టపడింది, నేను కష్టపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక చైర్లో కూర్చుంటే ఆమె వచ్చి ఫ్యాన్ వేస్తే తప్ప నువ్వు ఫ్యాన్ కూడా వేసుకోవు. నేను రక్షింపబడ్డాను బ్రదర్ అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ బైక్లో వెళ్తున్నాం, మన పక్కనోడు హార్న్ కొట్టాడు, నేను సైడ్ ఇచ్చాను, వాడు వెళ్ళిపోయాడు, కానీ నాకు కోపం వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళి 2 కట్లు కొట్టి వెళ్ళిపోయాను. సో దేవుని రాజ్య విలువలు కేవలము చర్చి వరకేనా, లేక మన ఇంట్లో, రోడ్డు మీద, సంఘంలో, సమాజంలో, ఓటేయటంలో, నీళ్లు పట్టుకోవటంలో, నీళ్లు కొనుక్కోవటంలో? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మొన్న పోయిన వారం నా మనసు, నేను ఆలోచిస్తూ ఉంటే ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు నేను సిగ్గుపడ్డాను. అదేదో నేను చెప్తాను. ఐఎమ్ జస్ట్ కన్ఫెసింగ్ ఇట్. అంటే నీతిమంతులుగా తీర్చబడితే ఎలా ఉంటుంది, ఎలాంటి దృక్పథం మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లాక్డౌన్ పెట్టారు, రేపు లాక్డౌన్ అన్నారు. ఓకే, అంతా లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ అయిపోయిన 2 రోజుల తర్వాత మళ్ళీ మోడీ వచ్చి ఇంకో 2 రోజులు, అంటే 1 రోజు తర్వాత మళ్ళీ మనం 50 రోజులుగా ఎందుకో పెట్టుకుంటాం అన్నాడు. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నాది, కారు వేసుకుని రత్నదీప్ వెళ్ళిపోయి కనిపించేదంతా ఊడ్చుకొని వేసుకొని వచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, అవతలోడు ఏం తింటాడు, నాతో పాటి షాపింగ్కి వచ్చినోడు, వాడికి పిల్లలు ఉంటారు, వాడికి తల్లి ఉంటుంది, వాడు ఎవరికో హెల్ప్ చేస్తూ ఉంటాడు, వాడు భోంచేయాలా అన్న ఆలోచన నాలో రాలేదు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దొరికింది దొరికినట్లు కొనుక్కుని, నేను డబ్బులు ఇస్తున్నాను, నేనేం దోచుకొని రావట్లేదు, డబ్బులే ఇస్తున్నాను, కానీ దొరికింది దొరికినట్లు, నాకు అవసరం లేదు కూడా, ఇది ఉంటుందో ఉండదో, తర్వాత ఇది మళ్ళీ వస్తాదో రాదో అన్న స్పెక్యులేషన్తో కారు మొత్తం నింపుకొని తీసుకొచ్చాను. నేను కోమల్ ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. అదంతా అయిపోయింది, 5 నెలలు అయిపోయాయి. కానీ పోయిన వారం ఆ థాట్ వచ్చింది నాకు, ఎంత ఫూలిష్ గా నేను ప్రవర్తించాను. వేర్ ఈస్ మై ఫెయిత్? యామ్ ఐ రియలీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ వెన్ ఐ డూ దిస్? ఒక వైపు ఏమో నేను వెళ్ళి ప్రజలకు అన్నం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను, ఇంకొక వైపు ఏమో మిగిలినోళ్ళకి లేకుండా నేనే తెచ్చుకుంటున్నాను. ఈజ్ ఇట్ కాంట్రడిక్టింగ్ మై ఓన్ వ్యూ అని ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్.
సో దట్ ఈస్ వేర్ సో నీతిమంతుడిగా తీర్చబడటం అన్నది చాలాసార్లు థియాలజీ చెప్పేవాళ్ళు ఏం చెప్తారు అంటే, నీతిమంతుడిగా తీర్చబడటం అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ఆమేన్ అన్నావో టక్కన అయిపోయింది, ఇంకా అంతే, ఇక నౌ యు ఆర్ ఇన్ హెవెన్ అయిపోయింది. సో బట్ బైబిల్ ఈజ్ నాట్ డిస్క్రైబింగ్ ఇట్ లైక్ దాట్. ఇట్స్ ఎ జర్నీ విత్ గాడ్. నీతిమంతులుగా తీర్చబడటం అన్నది ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ గాడ్స్ వ్యూ, దేవుని దృక్పథంలో ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసిన వాడు కాబట్టి ఆయన అకౌంట్ లో ఆయన ఏం తీర్చుకుంటాడో ఆయన తీర్చుకొని, కానీ నాకు భూతకాలం తెలుసు, వర్తమానంలో ఈ క్షణం తెలుసు, నెక్స్ట్ క్షణం కూడా తెలియదు. నా పరిస్థితి ఏంటి అని అంటే, నేను తీర్చబడుతూ ఉండాలి దేవుని ఎదుట నీతిమంతునిగా. నా మనసులో దేవుని రాజ్యమునకు సంబంధించిన మారు మనస్సు అన్నది కలుగుతూ ఉండాలి. అందుకనే రక్షింపబడుతూ ఉన్నాం, పవిత్రీకరించబడుతూ ఉన్నాం. వాకింగ్ టువర్డ్స్ ది మెచ్యూరిటీ, వర్కింగ్ అవుట్ అవర్ సాల్వేషన్. దత్తపుత్రత్వాన్ని కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోనే మనం చూడాలి. దీన్ని కొంతమంది ఏమనుకుంటారంటే వెంటనే జరిగిపోయేది అని అనుకుంటారు. వీఆర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ ఆల్రెడీ. హౌవెవర్ కొరింథీయులకు రాసిన పత్రిక టైం దొరికినప్పుడు మళ్ళీ మనం దాని గురించి చేద్దాము. దత్తపుత్రత్వం అన్నది ఆత్మీయంగా మన అకౌంట్ లో ఆయన మనకు తండ్రి, మనం అబ్బా అని పిలిచేటటువంటి అధికారాన్ని మనం పొందాం. అంటే నూతన సృష్టి అయ్యాం కాబట్టి దత్తపుత్రత్వం. ఆ దత్తపుత్రత్వ అడాప్షన్ కూడా వెన్ వి రిజరెక్ట్ విత్ న్యూ బాడీస్, నూతన శరీరములతో ఈ నూతన సృష్టి అన్నది సంపూర్ణంగా మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ రోజు మనం దత్తపుత్రులము సంపూర్ణంగా అవుతాం. ఇప్పుడు అవలేదా అని కాదు, ఇప్పుడు అయ్యాం. బట్ వీఆర్ జర్నీయింగ్ ఇన్ దిస్ న్యూనెస్. అండ్ వన్ వి గెయిన్, ఇప్పుడు మనం చాలా టైం అయిపోయింది, కానీ ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అడాప్షన్ లేకపోతే దత్తపుత్రులుగా అవటం అన్నది, మనం ఈ పదాన్ని మన కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటాం. మన కాంటెక్స్ట్ ఏంటంటే, ఉదాహరణకు మనకు తల్లిదండ్రులు లేరనుకోండి, ఎవరికన్నా ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి మనం దత్తత తీసుకుంటాం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి దత్తత తీసుకుంటాం, అప్పుడు మనం తల్లిదండ్రులం అవుతాం. ఇది దత్తపుత్రులుగా అయ్యేందుకు మన కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి అర్థం. అంతేనా? ఇంకా వేరే ఆప్షన్, వేరే అండర్స్టాండింగ్ ఎవరికైనా ఏమైనా ఉందా? ఓకే, ఐల్ టేక్ దట్ యాజ్ ఎ yes. కానీ హెబ్రీయుల యొక్క ఆలోచనలో దత్తపుత్రత్వం అంటే అది కాదు. హెబ్రీయుల యొక్క ఆలోచనలో ఉపనయనం దత్తపుత్రత్వం అంటే కుమారుడు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా సంపూర్ణంగా తన ఆస్తికి అధికారి కాడు. తన ఆస్తికి, తన పేరుకు, తన మిగిలిన అన్నిటికీ కూడా పరువు పరపతులతో సహా అన్నిటికీ అధికారి అవ్వాలంటే ఒక సెపరేట్ సెరిమనీ ఉంటుంది. అది ఈ వ్యక్తి 12 ఏళ్ళకు అనుకుంటాను, కరెక్ట్ గా నాకు వయసు గుర్తులేదు, 12 ఏళ్ళు అనుకుంటున్నాను నేను. ఆ వయసు వచ్చినప్పుడు సొంత కొడుకును కూడా వాళ్ళ నాయన దత్తత తీసుకుంటాడు, దత్తపుత్రత్వంలోనికి తెచ్చుకుంటాడు. దట్ గివ్స్ హిమ్ అథారిటీ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, ఆఫ్ హిస్ నేమ్, ఆఫ్ హిస్ దాన్ని ఏమంటారు, ఇన్హెరిటెన్స్. దీనంతటికీ కూడా ఆయన్ను అధికారిని చేస్తుంది లీగల్ గా. సో ఆయన కుమారుడే పుట్టినప్పటి నుంచి కుమారుడిగానే ప్రవర్తిస్తూ వస్తున్నాడు. కానీ ఒక సమయం వస్తుంది, ఆయనకు ఒక సెరిమోనియల్ రికగ్నిషన్ ఇచ్చి సంపూర్ణమైనటువంటి అధికారిని చేస్తాడు. తరువాత తండ్రి చనిపోయినప్పుడు, లేదా తండ్రి ప్రెజెన్స్ లేకుండా పోయినప్పుడు నిజమైన అధికారి అవుతాడు. దత్తపుత్రత్వం పొందినప్పటికి కూడా ఆయన ఆస్తులు అమ్మలేడు. ఆయన తండ్రి ఉండగా నిర్ణయాలు వేరువేరుగా చేయడు, కొన్ని ఇస్తాడు తండ్రి, అన్ని కాదు. అలాగే మనం ఆ దత్తపుత్రత్వం అన్నది వీఆర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ అన్నదాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనకు ఈ రోజులో ఉన్నటువంటి అడాప్షన్ అన్నటువంటి పేరును మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని చదివే ప్రయత్నం చేయకూడదు. సమయం దొరికితే మనం దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి మళ్ళీ దాన్ని చేస్తాం. చివరిగా మహిమపరచబడటం, గ్లోరిఫికేషన్. ఇది when we gain those glorified bodies and start glorifying our God in fullness of his glory.
ఆయన సంపూర్ణంగా ఆయన జీవంలోనికి, ఆయన ఆయన సన్నిధిలోనికి, ఆయన స్వరంలోనికి మనం ఎంటర్ అయ్యి ఆయన్ని మహింపరుస్తాం. అప్పుడు సంపూర్ణమైనటువంటి రక్షణ గురించి మాట్లాడుతున్నాం. సో రక్షణ అనగానే మన మనసులోనికి రావాల్సింది ఇవి. రక్షణ అనగానే రక్షణ కోల్పోతామా అన్న ప్రశ్న 6వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కాబట్టి మనం రక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్ గా రక్షింపబడటం అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ గెట్టింగ్ ఇన్ టు హెవెన్. రక్షణ కోల్పోవటం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ థింకింగ్ దట్ ఓకే ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు హెవెన్. నో, రక్షింపబడటం అంటే ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ రైట్ విత్ గాడ్. ఇట్ ఈస్ అబౌట్ sanctifying ourselves or God sanctifying us in our journey. It is about becoming his dattaputruluga avatam. It is about glorification in the glory of God. సో వీటిని మనసులో పెట్టుకొని మనం చదివే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లాస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ముగిస్తాను. రక్షణ కోల్పోతారా అని అంటే అదేమైనా అదేదో కార్ కీసో లేకపోతే పెన్నో లేకపోతే మొబైల్లో కోల్పోయినట్లు యాక్సిడెంటల్ గా ఎక్కడో పెట్టొస్తే పోయేటట్లుగా రక్షణ కోల్పోయేది కాదు. అది జరగని పని. కానీ మన దృక్పథము, మన వైఖరి, మనకున్నటువంటి పారాడైమ్ విశ్వాసమును విడిచిపెట్టి మళ్ళీ నిర్జీవ క్రియలకు వెళ్ళిపోయేదిగా అయితే, రక్షింపబడటం అంటే ఇలా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి విశ్వాసం అనే పారాడైంలోనికి రావటం. కానీ దానికి ఉల్టా ఈ పారాడైం అంటే పాత పారాడైంలోనికి, అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం లేదు ఏం లేదు, నా అంతకు నేనే సంపాదించుకుంటాను, నా అంతకు నేనే చేసుకుంటాను, నేను మంచిగా ఉంటే చాలు అన్నటువంటి నిర్జీవ క్రియల వైపుకే తిరిగి, అంటే బేసిక్ గా యేసు ప్రభువు చేసింది, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క ఆయన రాజై ఉండటం, ఆయన దేవుడై ఉండటం అనే దాన్ని నేను అంగీకరించను, నేను తిరిగి నా పాత పద్ధతులకే వెళ్ళిపోతాను అని బుద్ధిపూర్వక నిర్ణయము చేసి అంతము వరకు దాన్నే కొనసాగించటం, అది రక్షణను కోల్పోవటం అవుతుంది. లేకపోతే రక్షణను కావాలని విడిచిపెట్టడం అవుతుంది. అది సాధ్యమా కాదా అనే విషయము నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఆగాము అని అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి విశ్వసించటం ద్వారా మనం రక్షింపబడతాం. విశ్వాసమును విడిచిపెట్టి మళ్ళీ నిర్జీవ క్రియల వైపుకే వెళ్ళిపోవటం అన్నది మనము ఆ రక్షణను క్రమేపీ కోల్పోవటం అన్న దాని వైపుకు నెక్స్ట్ వీక్ మనం చూడబోతున్నాం. ఓవర్ టు ప్రవీణ్. అయితే అన్న ఒక్క నిమిషం అన్న. చూడండి, ఇప్పుడు జస్టిఫికేషన్ అయితే నాము ఒకసారి జరిగిపోయింది, శాంటిఫికేషన్ ఏమో కంటిన్యూస్ టెన్స్ లో ఉంది, అది గ్లోరిఫికేషన్ కూడా ఒకటేసారి జరుగుతుంది. ఈ 3 స్టేజ్ల్లో అడాప్షన్ ఆ స్టేజ్ ఫిట్ అవుతుంది అంటారా? రైట్. ఇక్కడ నాకు జస్టిఫికేషన్ అప్పుడే జరిగింది కదా. కరెక్ట్. ఇది ఒక థియోలాజికల్ పర్స్పెక్టివ్. జస్టిఫైడ్ అంటే జరిగిపోయినటువంటిది అన్న ఆలోచనతో అడుగుతూ ఉంటారు. ఓకే, కానీ జస్టిఫైడ్ అన్నది కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం చూస్తాం దాన్ని గ్రీక్ భాషలో. బేసిక్ గా నీతిమంతులుగా తీర్చబడ్డాము, అట్ ది సేమ్ టైం ఆ దృక్పథంలో కొనసాగుతూ ఉన్నాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి దృక్పథంలో కొనసాగుతూ ఉన్నాం. ఉదాహరణకు నేను ఇంతవరకు చెప్పినట్లుగా ఈ లోక మర్యాదను విడిచిపెట్టేసి దేవుని మర్యాదలోనికి వచ్చేసాం అన్నది ఎంత సత్యమో, దేవుని మర్యాదలోనికి వచ్చిన తర్వాత కూడా టు బి రైట్ విత్ గాడ్, దేవునితో ఇంతవరకు ఎవరో కరెక్ట్ గా ఇన్ లైన్ అన్నారు కదా, ఇన్ లైన్ అయిన మాట ఎంత సత్యమో కంటిన్యూస్ గా ఇన్ లైన్ అవుతూనే ఉండాలి. there will be many avenues in our life where we will need to be righteous, we will need to be called righteous. చాలా ఏరియాస్ లో మనకు ఉంటుందన్నది నాకు అర్థమైనంతలో నాకు అలా అర్థమవుతోంది. పవిత్రీకరించబడటం, శాంక్టిఫికేషన్ అన్నది కూడా శాంక్టిఫైడ్, మనల్ని రక్షింపబడిన వెంటనే మనల్ని దేవుడు పరిశుద్ధులుగానే పిలుస్తాడు. రక్షింపబడిన వెంటనే దేవుడు మనల్ని సెయింట్స్ అని పిలుస్తాడు.
అయినప్పటికీ ఈ పవిత్రీకరణ అన్నది కొనసాగింపులోనే ఉంటుంది. దత్తపుత్రత్వం అనేది ఫిట్ అవుతుందంటారా అని మీరు ప్రశ్నించారు కదా. దిస్ ఈస్ వేర్ ద క్రక్స్ ఈజ్. దీన్ని అర్థం చేసుకోవటంలో నెక్స్ట్ వీక్ వీలైతే కనుక 1 కొరింథీ తీసుకుని నేను మాట్లాడతాను. ఈ దత్తపుత్రత్వం అన్నది బేసిక్ గా రిన్యూడ్ బాడీస్ లేకపోతే రిన్యూడ్ పునరుత్థానము చెందినటువంటి శరీరములకు సంబంధించినటువంటి మాటగా మనం చూస్తాం. దత్తపుత్రత్వం మనం పొందాము, పొందుతున్నాము, పొందుతాము. మనం దేవుని రాజ్య వారసులం అయిపోయాము, అయిపోతూ ఉన్నాం. ఆయన రాజ్య వారసులం సంపూర్ణంగా అవుతాం. దత్తపుత్రత్వం అన్నది కూడా ఏ విధంగా అయితే యూదా బేసిక్ ఇక్కడ రాస్తున్నది ఎవరికి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి ఈ వాంట తీసుకుంటున్నాం. అక్కడ కూడా రాస్తున్నది యూదా మతానికి చెందినటువంటి క్రైస్తవులతో. దత్తపుత్రత్వం అన్నది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగానే యూదులు తమ సొంత కొడుకుకు ఫలానా ఏజ్ వచ్చిన తర్వాత ఉపనయనం చేసి వాళ్ళకు మిగిలిన అన్నిటికీ కూడా ఇతను వారసుడు అని ప్రకటించేటటువంటి సెరిమోనీ. ఆ సెరిమోనీని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దత్తపుత్రత్వం అన్నది నీతిమంతులుగా తీర్చిన వెంటనే జరిగేది అని చెప్పే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ సంఘంలో ఉన్నారు. నేను దాన్ని తప్పట్టను, అది ఒక దృక్పథం అంటాను. నేను దీన్ని ఇలా చూస్తున్నాను అంటున్నాను. నా దృక్పథంలో లేకపోతే నాకు అర్థమైనంతలో నాకు ఎలా అర్థమవుతుంది అంటే దత్తపుత్రత్వం అన్నది కూడా వాడిన టర్మినాలజీ, వాడిన నేపథ్యం, వాడిన సంస్కృతి, ఈ మూడిట్లో కూడా మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే దత్తపుత్రత్వం అంటే మనం కుమారులమే, కానీ ఆయన రాజ్య వారసులయ్యే కుమారులుగా మనల్ని ఆయన ఎన్నుకుంటాడు. అలాగే మనం సంపూర్ణంగా ఆయనను పరుస్తూ మనం కూడా ఆయన ఇచ్చే మహిమలోనికి ప్రవేశిస్తాం. దాన్ని మనం మహింపరచబడటం అంటున్నాం. సో బేసిక్ గా ఇవన్నీ కూడా రక్షణ మనకు లభించింది, లభిస్తోంది మరియు లభించబోతోంది అన్నటువంటి త్రికాలములకు సంబంధించినటువంటి ఒకే స్టేట్మెంట్స్ గా నేను వీటిని చూస్తాను. ఇంకేదైనా క్వశ్చన్ బ్రదర్? ఇంకెవరో కూడా అడిగారు. క్వశ్చన్ కాదన్నా, అంటే నాకు ఇప్పుడు ఏమంటున్నా అంటే చాలాసార్లు మనము అంటే నిర్జీవ క్రియలు అంటే సిన్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈవెన్ వాట్ వి డూ గుడ్ అనుకుంటాము మన సైట్ లో, లైక్ ఫాలోయింగ్ ద రిలీజన్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే అందుకే ఆ రోజు యేసుప్రభు అంటాడు కదా, చాలా మంది నా నామంలో దెయ్యాలు వెలుగొట్టారు, లేకపోతే అది చేశారు ఇది చేశారు అంటారు. అంటే అవన్నీ దేవుడు పక్కన పెడుతున్నాడు, దేవుని చిత్తం చేయాలంటున్నాడు కదా. అంటే మనం డే టు డే లైఫ్ లో మీరు ఇందాక చెప్పినట్టు రక్షణ అంటే చచ్చిపోతాం పరలోకంలో, అది కాకుండా చిన్న చిన్న వాటిలో కూడా దేవుని నమ్మకంగా ఉండడం. సో చాలా కేర్ఫుల్ ఉండాలి మనం, లేకపోతే వి విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. అంటే ఒక మతంలో పడిపోయి మనం ఎమోషనల్ గా కరెక్ట్ గా ఉన్నాం అనుకుంటాం. అది షేర్ చేయాలనుకున్నా అంతే. అబ్సల్యూట్లీ. మనకు ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా తీసి చదివితే గనక తీయండి, ఇబ్బంది ఏం లేదు. అందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎనీథింగ్ డన్ వితౌట్ ఫెయిత్ ఈజ్ సిన్. ఎవ్రీథింగ్ దట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఫెయిత్ ఈజ్ సిన్. నిర్జీవ క్రియలు అని అన్నప్పుడు అది దాన్ని ఏమంటారు, వ్యభిచారం చేస్తేనే పాపం, దొంగతనం చేస్తేనే పాపం, ఎట్సెట్రా 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 ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ క్రిస్టియన్ ఐడియాలజీ కాదు. చాలా మంది తెలియక అలా చేస్తుంటారు, తెలియక అలా చెప్తూ ఉంటారు, అంటే పూర్తి అవగాహన లేక అలా చెప్తూ ఉంటారు. ఎవరైనా తీస్తారు? రోమ 14:22-23 చదవండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. చాలు. సో ఇక్కడ బేసిక్ ఏం చెప్తున్నా క్రియల్లో తినటము, తినకపోవటము, అమావాస్య, పౌర్ణమి, దాన్ని ఏమంటారు, కాంటెక్స్ట్ అదే రోమిలకు రాసిన పత్రిక 14లో ఆ విగ్రహాలకు పెట్టింది తింటాం, వగేరా 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 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే నియమం ఏం చెప్తున్నాడంటే పౌలు, విశ్వాసమునకు బయట ఉన్నదంతా కూడా పాపమే. అంటే బేసిక్ గా నిర్జీవము, దట్ విల్ లీడ్ యూ టు డెత్.
క్రియలు నిర్జీవము, విశ్వాసము జీవము. బేసిక్ గా దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ బైబిల్. బైబిల్ చెప్పే మొత్తానికి సారాంశం ఇదే. ఏంటంటే క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడిగా దేవునితో సెటరేట్ అవ్వలేవు, విశ్వాసమును బట్టే అవుతావు. ఇప్పుడు మీరు డెత్ అని చెప్పారు కదన్నా, డెత్ అంటే ఆ డెత్ అంటే మీరు దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఆ డెత్ ని, ఇప్పుడు మీరు చెప్పిన డెత్ ని, ఎనీ డెత్. ఇప్పుడు నేను చెప్పిన విశ్వాసము లేకుండా వచ్చే నిర్జీవ క్రియలు. నిర్జీవ అంటే జీవము లేని కదా, జీవము లేని క్రియలు, లేకపోతే విశ్వాసము లేని క్రియలు. విశ్వాసము జీవమునకు కారణమైతే విశ్వాస రాహిత్యం, విశ్వాసం లేకపోవటం డెత్ అవుతుంది. డెత్ అంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్, లైఫ్ అంటే యూనిటీ విత్ గాడ్. బైబిల్లో ఎక్కడైనా సరే మనకున్నవి 2 రకాల డెత్స్. ఒకటి దేవునితో, అంటే ఒకటి శారీరకంగా మనము చనిపోవటం, రెండోది దేవుని సహవాసాన్ని కోల్పోయి చనిపోవటం. సో డెత్ ఈస్ బేసికలీ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, సెపరేషన్ ఫ్రమ్ హిస్ ఐడియాలజీ, సెపరేషన్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నుండి, ఆయన ఆలోచన సరళి నుండి, ఆయన రాజ్యం నుండి, ఆయన మనల్ని ఏ పర్పస్ కోసమైతే మానవులను చేశాడో ఆ పర్పస్ నుండి దూరం అయిపోవటాన్నే జీవరాహిత్యం లేకపోతే మరణం అంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటేనా, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసే ముందు జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ దీని మీద కొంచెంసేపు మీరు మాట్లాడితే బాగుండని అనుకుంటున్నాను అన్న. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసే ముందు కొంచెం. ఎక్సలెంట్, చేస్తాను, నో ఇష్యూస్. రైట్. యా.